ముఖ్యంగా ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి 2 బలమైన క్యాడర్ ఉంది సార్. ఒక పక్క వైసీపీ నుంచి బొత్స గారు తీసుకోండి, టీడీపీ నుంచి భరత్ గారు తీసుకోండి. ఇద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? విశాఖ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపించుకోబోతున్నారని ఏం చెప్తారు? విశాఖపట్నంలో ఇంతవరకు కూడా లోకల్ అభ్యర్థికి ఎవరు సీట్లు ఇవ్వలే. ఈసారి బొత్స ఝాన్సీ గారికి లోకల్ అభ్యర్థి. ఆమె బాగా చదువుకున్నది. 2 సార్లు విజయనగరంలో ఎంపీగా చేశారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఆమె చాలా సౌమ్యురాలు, చాలా ఇంటెలిజెంట్ పిల్ల. ఆమెకి ఇవ్వటం అనేది ఈ విశాఖపట్నం ప్రజలకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేం లేదు, లోకల్ వాళ్ళకి ఇంతవరకు సీట్లు ఇవ్వలే. ఎవరు ఎంపీ సీట్లు అన్నీ కూడా నాన్ లోకల్కే వచ్చేసాయి 90%. లోకల్ వాళ్ళకి ఇంతవరకు ఎంపీ సీట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏమిటంటే లోకల్ నాన్ లోకల్ అని కాదు, కానీ ఆమెకు ఇవ్వటం అనేది చాలా హర్షణీయ విషయం. ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది. ఆమెతో పాటు మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన అయితే చాలా కష్టపడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తిరుగుతున్నారండి. బాగా ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. ఆయన గెలుపు డిసైడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఎంవి సత్యనారాయణ గారు ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయింది. మెజార్టీ మేము చూసుకుంటున్నాం తప్ప గెలుపు అయితే ఖచ్చితంగా ఇద్దరు గెలుస్తారు. భారీ మెజార్టీ తోటి అటు ఎంవి సత్యనారాయణ గారు విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి, అలాగే విశాఖపట్నం ఎంపీ క్యాండిడేట్ బొత్స ఝాన్సీ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. సార్ ముఖ్యంగా గతంలో విశాఖపట్నం 4 నియోజకవర్గాలు కూడా టీడీపీ గెలుచుకున్న, అనూహ్యంగా ఎంపీ వైసీపీ గెలుచుకుంది. అప్పుడు ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి సిటీలో వేవ్ కూడా కొంచెం కొన్ని స్థానాలు వైసీపీ గెలుస్తుందని తెలుస్తూ ఉంది కాబట్టి ఈసారి ఎలా ఉండబోతుంది సార్? అది అప్పుడు మాకు ఆయన లక్ష్మీనారాయణ నిలబడబట్టి కొంత మాకు మైనస్ అయిపోయింది, కానీ ఈసారి లక్ష్మీనారాయణ లేడు కాబట్టి మాకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఓట్లు చీలిపోయే సమస్య లేదు. మంచి మెజారిటీ తోటి బొత్స ఝాన్సీ గారు గెలుస్తారు, అలాగే మంచి మెజారిటీ తోటి ఎంవి సత్యనారాయణ గారు గెలుస్తారు. బొత్స ఝాన్సీ గారిని ఎందుకు ఎన్నుకోవాలంటారు? అంటే చాలా వరకు విద్యావంతురాలు అంటున్నారు, అదే విధంగా బొత్స రాజకీయ కుటుంబం అంటున్నారు. ఇవి 2 ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయా, లేకపోతే ఒక మహిళ, బీసీ మహిళ ఇవన్నీ కలిసి వస్తాయంటారు? లేదు, రెండోది అంటే మా వైసీపీ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇటువంటి అవినీతి అనేది జరగలేదు. ప్రతిదీ కూడా ప్రతి స్కీమ్ కూడా డోర్ టు డోరు బెనిఫిట్కి వెళ్ళిపోతుంది తప్ప మధ్యలో దళాదారులు ఎవరు లేరు. మీరు చూసినారో లేదు, ఎటువంటి ఆందోళనలు కానీ ధర్నాలు కానీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడ జరగలేదు. ఏ యాజిటేషన్స్ జరగలేదు. పీస్ఫుల్గా సిటీ ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా బెనిఫిట్స్ అనేవి కూడా ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా కానీ ప్రజలకు నేరుగా బెనిఫిట్స్ అందుతున్నాయి. సో తెలుగుదేశానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇంతకన్నా ప్రజలకు మ్యాక్సిమం హెల్ప్ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అడ్వకేట్స్ సంబంధించి కూడా ఈసారి పెద్ద ఎత్తున అడ్వకేట్స్, మొన్న నేను కొంతమంది మీటింగ్తో మాట్లాడినప్పుడు కూడా 5,000 రూపాయలు అప్కమింగ్ అడ్వకేట్స్ ఇవ్వడం, ఇవన్నీ బాగా కలిసి వచ్చే అంశాలు అంటున్నారు. నిజమేనా సార్? వైసీపీ అది జూనియర్ అడ్వకేట్స్కి కొంత బెనిఫిట్స్ ఉంటుందండి. ఎందుకంటే పాపం వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. నేను జూనియర్ అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు ఆ జూనియర్ అడ్వకేట్స్ ఎవరు ఆ ఇబ్బందులు పట్టడం లేదు. ఏదో కాఫీకో, టీకో, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు, ఏదైనా చిన్న బుక్స్ కొనుక్కోవటానికో వాళ్ళకి ఆ డబ్బులన్నీ బాగా ఉపయోగపడతాయి. జూనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా 90% వైసీపీ గవర్నమెంట్కి వేస్తారు. 90% ఎలా ఉండబోతుంది? అయితే ఎంపీ అభ్యర్థి ఎవరు గెలుస్తారంటారు విశాఖపట్నం? 100%, 100% ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవి సత్యనారాయణ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. లాస్ట్లో గతంలో ఏదైతే క్రాస్ ఓటింగ్ పడ్డదో ఎమ్మెల్యే టీడీపీ, ఎంపీ వైసీపీ, అలా ఉండదు? క్రాస్ ఓటింగ్ సమస్య లేదండి. ఎవరో 1% 2% ఏదో ఉంటుందేమో తప్ప క్రాస్ ఓటింగ్ సమస్య లేదండి. 90%, 100% కూడా ఇద్దరు భారీ మెజార్టీతో గెలుస్తారు.